నెలలు దాటింది. 6 గ్యారంటీల అమలు ఊసేలేదు. 420 హామీల మాట దేవుడెరుగు. హామీల అమలు సాధ్యం కాదని తేలిపోయింది. ఒకవైపు కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ కూడా అదే లెవెల్లో పెరుగుతుంది. అందుకే డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి బూత్ స్ట్రాటజీని నమ్ముకున్నారు. విలువలతో కూడిన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని బూత్ రాజకీయ పార్టీగా మార్చేస్తున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ బూతులనే నమ్ముకుంది. గాంధీ భవన్ బూత్ భవన్ గా మారింది. పదవిలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బూత్ రాజకీయం ఎక్కువైంది. సీఎం మాటల్లో బూతులు జలపాతంలా జారుతున్నాయి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత కక్షతో బూతులతో విర్రవీగుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయాలుగా భావించే శాసనసభను సైతం బూతుల కేంద్రంగా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బూతులు ఇప్పుడు ట్యాగ్ లైన్ గా మారాయి. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి బూత్ రాజకీయాలు ఎత్తుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ సాధకుడు స్వరాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. పెద్దంతరం చిన్నంతరం లేదు. అధికారంలో ఉన్నామన్న స్పృహ లేదు. ఉద్యమ నేత అన్న గౌరవం లేదు. తెలంగాణ తెచ్చిండన్న మర్యాద లేదు. సీఎం హోదాను మరిచి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారు. బూతు పురాణాలతో రాజకీయ హూందాతనాన్ని దిగజారుస్తున్నారు. పత్రికల్లో, మీడియాలో రాయడానికి వీల్లేని భాషలో కేసీఆర్ ని పచ్చి బూతులతో దూషిస్తున్నారు. మళ్లీ కేసీఆర్ తననే బండబూతులు తిడుతున్నారని అసెంబ్లీలో మొసలి కన్నీరు కారుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో బూతులు నిత్యకృత్యమయ్యాయి. అధికార పార్టీ నేతలు బూతులనే నమ్ముకున్నారు. ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న రైతులు, నిరుద్యోగులు, యువతపై ప్రభుత్వ పెద్దలు బూతులతో దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాపాలన తెస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు ప్రశ్నించిన వారిపై బూతు పురాణం అందుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ఆరోపణలు సహజం. అధికార పార్టీ విధానాలు నచ్చనప్పుడు ప్రతిపక్షాల తీరు నచ్చకపోతే అధికార పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేయడం సాధారణం. కానీ రాజకీయాల్లో అవినీతి, రహస్య ఒప్పందాలు పెరగడంతో రాజకీయ పార్టీల తీరే మారిపోయింది. చట్ట పరిధిలో మాట్లాడాల్సిన నేతలు ఇప్పుడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నారు. విలువలకు పాతరేస్తూ హూందాతనాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు బూతులతో రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు మరింత దిగజారిపోయారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే బూతుల విషయంలో ఆరితేరిపోయారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం బూతు శిఖామణులుగా మార్చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ లోపల వెలుపల ప్రతిపక్షాలను బండబూతులు తిట్టేలాగా కాంగ్రెస్ నేతలను రెచ్చగొడుతున్నారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు రావాలంటే బూతులనే నమ్ముకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్షాలపై బూతు అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్షాలను మాజీ సీఎం కేసీఆర్నే కాదు, రాజకీయాలతో సంబంధం లేని ప్రభుత్వ అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి వదలడం లేదు. ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు. తనకు నచ్చినట్లు తాను చెప్పినట్లు పనిచేయకపోతే ఉద్యోగం నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయాలని, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, వారికి వ్యతిరేకంగా నివేదికలు తయారు చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. తాను చెప్పినట్టు చేయకపోతే ఇతర డిపార్ట్మెంట్లలోకి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ను అవినీతి పరుడని ప్రజల ముందు నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవన్నీ బెడిసి కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటింది. ప్రజలకు 2 నెలల్లో చేసిందేమీ లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా కొనసాగించలేక చేతులెత్తేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న భయంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు.
2 నెలల్లో కాంగ్రెస్ పాలన వైఫల్యాలు బయటపడుతుండటంతో రేవంత్ కొత్త డ్రామాకు తెరతీశారు. ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేలా సీఎం రేవంత్ రెడ్డి బూతు రాజకీయాలు నమ్ముకొని పాలన చేస్తున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడన్న సోయి లేకుండా, రాష్ట్ర సీఎం అన్న స్పృహ లేకుండా బోల్డ్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని విమర్శించాలన్న పనిలో పడి బూతు ఎజెండాను ఎత్తుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ కు చాలా చరిత్ర ఉంది. అందులో పనిచేసే నేతలకు గతంలో మంచి గౌరవం ఉండేది. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హస్తం పార్టీ బూతు కాంగ్రెస్ గా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే బూతుల పార్టీ అన్నట్లు తయారైంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడూ బూతులకు ఆస్కారం లేదు. బూతులు మాట్లాడే నేతలు తమ పార్టీలో లేరని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే బూతు పార్టీ అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. పార్టీలో ఇప్పుడు బూతు రాయుళ్లు ఎక్కువైపోయారని సాంప్రదాయ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పదవులు రావాలన్నా, అధిష్టానం దృష్టిలో పడాలన్నా టీ కాంగ్రెస్ నేతలు బూతులనే నమ్ముకుంటున్నారు. బూతులు మాట్లాడితే నిత్యం మీడియాలో ఉండొచ్చని, హైకమాండ్ దగ్గర ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాపాలన గాలికి వదిలేశారు. చేసేదేమీ లేక ఏం చెయ్యాలో అర్థం కాక సీఎం రేవంత్ రెడ్డి నెగిటివ్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం ఇప్పటిది కాదు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు బూతులనే నమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై కూడా బూతులు తిడుతూ తుపాకీ ఎక్కుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై తిట్ల దండకం అందుకొని స్థాయి మరిచి బూతులు తిట్టారు. అధికారంలోకి రాకముందే ప్రభుత్వం ఆస్తులు కూల్చేస్తాం, పేల్చేస్తామంటూ విమర్శలు చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి ఎక్కిన తర్వాత రేవంత్ బూతు స్ట్రాటజీ శృతిమించింది. తెలంగాణలో చంద్రబాబు కోర్టుగా వ్యవహరిస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత కక్ష కట్టారు. అనవసరమైన రాజకీయ వివాదాల్లోకి కేసీఆర్ ఫ్యామిలీని లాగుతూ బూతులు తిట్టడమే లక్ష్యంగా చేసుకున్నారు. నిత్యం మీడియాలో ఉండేందుకు బూతులనే ఆయుధంగా మార్చుకున్నారు. తనకు ప్రత్యర్థులు అనుకున్న వారిని ప్రజల్లో డిమోరలైజ్ చేసేందుకు బూతులు నమ్ముకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై సైతం వ్యక్తిగత దూషణలకు దిగారు రేవంత్ రెడ్డి. అంతెందుకు గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు సైతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సైతం బూతులు తిట్టారు. సోనియాను బలిదేవతన్నారు. రాహుల్ గాంధీని పప్పు అంటూ విమర్శించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ప్రధాని పీవీపై కూడా చిల్లర కామెంట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ను సైతం పరుష పదజాలంతో దూషించారు రేవంత్ రెడ్డి. బూతు రాజకీయాలను సీరియస్ గా తీసుకుని హెచ్చరించాల్సిన కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయంగా ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డి బోల్డ్ రాజకీయాలను కట్టడి చేయకుండా అతన్ని ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత వారించినా, హైకమాండ్ కు విజ్ఞప్తి చేసినా అధిష్టానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో కాంగ్రెస్ సర్కారు పాలనపై, కాంగ్రెస్ నేతల తీరుపై తెలంగాణ ప్రజల్లో అసహ్యం పెరుగుతోంది. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. అధికార దర్పంతో ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మేధావులు, రాజకీయ విశ్లేషకులు రేవంత్ సర్కారును హెచ్చరిస్తున్నారు.